ఆ రోజు మరి 4 లేన్ రోడ్డు నేషనల్ హైవే చేయించడం జరిగింది. రెండోది సంగారెడ్డి నాందేడ్ అకోలా ఇప్పుడు మన రోడ్డు ఏదో ఉంది. ఆ రోడ్డు ఆనాడు పార్లమెంట్లో మరి దాని 2 సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారు, ఆ రోడ్డు తెచ్చిన నేనని. అందుకే నేను గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను. ఈరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి ఆ రోడ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు రావడం వల్ల మా 3 నియోజకవర్గాలు అందోల్, మరి నారాయణ ఖేడ్, జూకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది. ఆయన రాసుకుంటున్నాడు నేను చేసినానని. అయ్యా, మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి టెండర్ చేసి బాధ్యత నాది. తర్వాత ఇప్పుడు నీ హయాంలో అంటే నువ్వు 2 సార్లు నేను తెచ్చినానికి నీవు రాజు అంటే ఎట్లా? ఈ గజెట్ అని పంపిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఆ సూచన అర్థం చేసుకొని కూడా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా జైరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ నీమ్స్, మరి అది కూడా ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక, పరిశ్రమలు రాక, అక్కడ రైతులకు నష్టపరిహారం కరెక్ట్ ఇయ్యక వెనుకబడ్డది. మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి దామోదర్ రాజనరసింహ గారికి ఆదేశాలు ఇచ్చి మరి ఈరోజు అక్కడ రైతులకు ఒప్పించి రేపు పరిశ్రమ చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. అదే కాకుండా నేను ముఖ్యంగా మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ఏంది ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలని. మా రేవంత్ అన్నకు కోరుతా ఉన్నాం మేము. ఎందుకంటే మా ఈ సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్డు ఉంది అన్న, మొన్న మీరు పాదయాత్ర రాహుల్ గాంధీ ఎంబడి వెళ్ళారు. మా నారాయణఖేడ్ ప్రాంతంలోనే మీకు 5 నుంచి 10,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది హైవే పక్కకే. మరి అది ఒక ఇండస్ట్రియల్ జోన్గా RRR సంగారెడ్డి బయట వరకు RRR వస్తూ ఉంది. ఒక 60, 70, 80 కిలోమీటర్ల లోపలనే ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. మరి తప్పకుండా దాని మీద దృష్టి పెట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మూడోది బసవేశ్వర సంగమేశ్వర మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, దానికి మూలకు పడేసినారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అని. బసవేశ్వర సంగమేశ్వర మూలకు పడలేదు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, సింగూరు జలాల్లో 29 టీఎంసీ వాటర్ ఉంటుంది. ఆ 29 టీఎంసీ వాటరు మా నారాయణఖేడ్, జైరాబాద్, అందోల్ నియోజకవర్గానికి 6 టీఎంసీ నీళ్ళు ఇస్తే సరిపోతుందన్న మాకు. ఈ 3 నియోజకవర్గాలు కూడా 2-3 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది. ఎందుకంటే